ప్రముఖ గాయకురాలు జానకమ్మ మృతి చెందడంతో నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కోటేష్ అక్షర నివాళులు సమర్పించారు. ప్రముఖ గాయకురాలు జానకమ్మ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన దేశవ్యాప్తంగా పలువురికి విషాదాన్ని కలిగించింది. ఆమె మృతికి సంతాపంగా నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లి కోటేష్ అక్షర నివాళులు సమర్పించారు. 6 దశాబ్దాలుగా 50,000కు పైగా పాటలు పాడినట్లు పేర్కొన్నారు. ఆమె మరణం భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటుగా ఆవేదన వ్యక్తం చేశారు. A3 డ్రాయింగ్ షీట్ మీద జెల్ పెన్తో ఆమె పాడిన పాటల పల్లవులతో ఆమె చిత్రాన్ని వేసి జానకమ్మ జీవిత చరిత్రను తెలుగు అక్షరాలతో రాసి చిత్ర నివాళులు అర్పించారు. జానకమ్మ స్వరంలో ప్రేమ, విషాదము, జానపదం, భక్తి, క్లాసికల్, మెలోడీ వంటి అన్ని రకాల పాటలకు తన గాత్రంతో రంజింప చేసిందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 17 భాషలలో పాటలు పాడి మహాగాయనిగా గుర్తింపు పొందినట్లు హర్షం వ్యక్తం చేశారు. 2013లో భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ అందించినట్లు తెలిపారు. అది ఒక తెలుగులోనే కాకుండా తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, ఇంగ్లీష్, జపానీస్, జర్మనీ ఇటువంటి భాషల్లో పాడినారు. అద్భుతమైన పాటలు పాడి కోట్లాది అభిమానులు సంపాదించుకుంది. అందుకే జానకమ్మను స్మరించుకొని A3 డ్రాయింగ్ షాట్ మీద ఆమె పాడిన కొన్ని పాటలు పల్లవులతో కొన్ని పాటలు, తర్వాత ఆమె జీవిత చరిత్రపై చిత్రాలు వేసి అమ్మకు అక్షర నివాళులు అర్పించారు. జానపదం, భక్తి, క్లాసికల్, మెలోడీ అని ఎటువంటి పాటైనా సరే పాటల్లో లీనమైపోతుంది. చిన్నపిల్లలు పాడితే చిన్నపిల్లలు పాడినట్లే ఉంటుంది. పండు ముసిలామె పాడితే పండు ముసిలామె లెక్కే ఉంటుంది. అసలు ఎన్ని పాటలు పాటలు పగలే వెన్నెల జగమే ఊయల, మనస తుల్లిపడకే అతిగా ఆశపడకే, సిరిమల్లె పువ్వా అలాంటివి ఎన్నో ఒక్కటే ఉండే మనసు మరుపు రాని పాటలు పాడేదాన్ని. అటువంటి మళ్ళీ ఇది రాని రోజు ఇలా ఎన్నెన్నో పాటలు, అలాగే చిన్నపిల్లలను అనుకరిస్తూ పాటలు. అది సప్తపది చిత్రం అనుకుంటాను. గోగుళ్ళు తెల్లన గోపయ్య నల్లన అని ఆ పాటల్లో చిన్నారి పాపకు పాట పాడింది. చాలా అద్భుతంగా పాడింది. అటువంటి మంచి గాయని. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ పల్లవి గౌడ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్.